హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చిన్నప్పటి నుంచి కొన్ని మాటలు మనం వింటూ పెరుగుతాం. అదేంటంటే పాముకి పాలు పోసి పెంచొద్దు, ఎందుకంటే అది తిరిగి కాటేస్తుంది. నెంబర్ 2, తిన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ ఇంటికి వచ్చి మన ఇల్లు ఎలా ఉంది, దీన్ని లెక్క పెట్టి వెళ్ళి బయటికి వెళ్ళి ఈ వాసం పీకితే ఇల్లు కూలిపోతుంది అనే విధంగా కొంతమంది ఉంటారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టి ఎదవలు అంటారు అటువంటి వాళ్ళని. అదే విధంగా ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరు అంటారు. ఇవన్నీ సామెతలు వింటూ పెరిగాం, కానీ వాళ్ళని ప్రత్యక్షంగా ఎప్పుడు ఎక్కడా కూడా చూసే అవకాశాలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర ఇటువంటి వాళ్ళు తారసపడుతూ ఉంటారు. అదేంటో నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఇటువంటి వాళ్ళే దొరికారు. ఎవరినైతే నమ్మి పక్కన పెట్టుకొని, ఎవరికైతే అధికారం కట్టబెట్టి, ఎవరితో అయితే విశ్వసనీయుడు అని నమ్మారో వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచే వాళ్ళలాగే తయారవుతున్నారు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు, పాముకి పాలు పోసి జగన్మోహన్ రెడ్డి ఆ పాము నాకు పాముని పెంచుకుంటా ఉంటాడు. చివరికి వెనుదిరిగి కాటేసిన వాళ్ళని చాలా మంది చూసాం. అయితే గతంలో ఎంతో నమ్మకస్తుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఈ విజయసాయి రెడ్డి గారి గురించి చెప్పాలంటే గత 3 తరాలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తాతల దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు నమ్మిన వ్యక్తిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మొన్న రీసెంట్ గా నేను రాజకీయాలకి స్వస్తి చెప్తూ ఉన్నాను. ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండబోను, నేను వ్యవసాయం చేసుకుంటాను, ఒక ట్రాక్టర్ కొనుక్కున్నాను, దాంట్లో డీజిల్ కొట్టించాను, నాకు గేర్ ఐటమ్ ఎలాగో నేర్చుకుని ఇక పైన నేను ట్రాక్టర్తో పొలం చేసుకుంటాను అంటూ మాట్లాడతాం, మనందరికి తెలిసిందే. అయితే పొలం చేసుకోవడానికి, రైతుగా బ్రతకడానికి వెళ్ళిన వ్యక్తి మధ్యలో 2-3 సార్లు అవాకులు చవాకులు పేలడం జరిగింది. విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే అది గుమ్మడికాయల దొంగ ఎవడంటే బూడిద దులుపుకుంటూ ఒక్కొక్కడు ఇలా బయటకు వస్తాడు కదా, నేను కాదు అని. అలా విజయసాయి రెడ్డి గారు కూడా వచ్చి విశ్వసనీయత అంటే నేనే, విశ్వసనీయతకి మారు పేరు నేనే, నాకంత బ్రాండ్ ఉంది అని చెప్పారు. అబ్బో ఏంటి రాజకీయాల నుంచి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అసలు విశ్వసనీయతకి నేను అని ఆయన ఎలా చెప్పుకోగలిగారు? విశ్వసనీయతకి మారు పేరు నేను, విశ్వసనీయత నాలో ఉంది అని ఎలా చెప్పుకోగలిగారు అని ఆలోచిస్తే సిగ్గేస్తుంది నిజంగా. ఎందుకంటే ఈయన వెళ్ళి షర్మిల గారిని కలుస్తాడు, ఈయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కలుస్తారు. ఇంకా రఘురామకృష్ణరాజు గారికి అయితే ఈయన సొంత గెస్ట్ హౌస్ లోనే విడుదల ఏర్పాటు చేసి పరిచర్యలు చేస్తాడు. ఇంత అన్యోన్యంగా వాళ్ళతో ఉంటూ పార్టీ నుంచి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకోకుండా మళ్ళీ ఇప్పుడు బీజేపీలో చేరి బీజేపీ ఎంపీగా ఆయనే రిజైన్ చేసినటువంటి ఆ పదవికి, ఎంపీ పదవికి మళ్ళీ ఈయన్నే తీసుకుంటున్నారంట. అసలు ఏంటిది అంటే, నాకు వద్దు రాజకీయాలు వద్దు అంటూ వైఎస్ఆర్సీపీలో ఎంపీగా ఉన్న నువ్వు పదవికి పార్టీ సభ్యత్వానికి రెడ్డికి రాజీనామా చేసి పొలం దున్నుకుంటా అని పోయిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు వచ్చి బీజేపీలో సేమ్ పొజిషన్, ఎంపీ పొజిషన్ కిందకి వెళ్తున్నాడు. అప్పుడు ఎందుకు రాజీనామా చేశాడో నేను క్లియర్ గా చెప్తాను మీకు. బీజేపీకి ఒక అమెండ్మెంట్ బిల్లు అప్రూవ్ అవ్వాలంటే ఎంపీల సంఖ్య తగ్గాలి. ఎవడెవరి దగ్గర తగ్గాలి అంటే వాళ్ళకి తొత్తులుగా ఉన్న కొంతమందిని వాలంటీర్స్ గా రిజైన్ చేయించారు. ఏ అగ్రిమెంట్ పైన? మళ్ళీ మేమే ఆ పదవిస్తాం. ఈ బిల్లు ఒకవేళ మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఒక అమెండ్మెంట్ బిల్ కి వ్యతిరేకం కాబట్టి నువ్వు రిజైన్ చేసేయి. అందుట్లో ఉండి నువ్వు మాకు ఫేవర్ గా ఓట్ వేయలేవు కాబట్టి నువ్వు రిజైన్ చేయి. నువ్వు రిజైన్ చేస్తే మా బిల్లు పాస్ అవుతుంది. ముస్లింస్ కి వ్యతిరేకంగా మేము ప్రవేశపెట్టిన బిల్లు పాస్ అవుతుంది. ఆ బిల్లు పాస్ అయిన వెంటనే మళ్ళీ నీకు ఆ పదవి ఇస్తాం. అది కూడా మా పార్టీలో ఇస్తాం, నేషనల్ పార్టీ బీజేపీలో ఇస్తాం. ఈ అగ్రిమెంట్ పైన విజయసాయి రెడ్డి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదవిని తుచ్చంగా భావించి పీకేసి, ఇప్పుడు అదే పదవి కోసం కక్కిని కూటి కోసం ఆశపడే కుక్కల్లాగా, అంటే అది ఎగ్జాంపుల్ మాత్రమే, కక్కిన కూటిని మళ్ళీ మళ్ళీ తింటాం అంటే ఇప్పుడు వదిలేశారు, విసర్జించారు ఆ పదవిని. మళ్ళీ దాన్నే బీజేపీ ఆఫర్ చేస్తే ఎలా తీసుకుంటారు? కాబట్టి ఆ పదం వాడవలసి వస్తుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ లో విజయసాయి రెడ్డిని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు అంటే ఒక ట్రస్ట్ వర్తీ ఫెలో అని నేను అనుకున్నా. కానీ ఇప్పుడు
హీఈస్ నథింగ్ అనిపిస్తుంది అంతే. ఇంకా దానికి వేరే పదం హీఈస్ నథింగ్. అసలు ట్రస్ట్ వర్తీ కాదు, ఏదో విశ్వసనీయత ఏదో అంటారు కదా, దాని పేరు చెప్పుకునే అర్హత కూడా విజయసాయి రెడ్డి గారికి లేదు. ఎందుకంటే బీజేపీలో మళ్ళీ సేమ్ దానికి వెళ్తారు. విశ్వసనీయత అంటే ఏంటి? కూడు పెట్టినోడికి అండగా ఉండాలి. నీకు కూడు పెట్టి నిన్ను ఫస్ట్ నుంచి పోషించుకుంటూ నీకు రాజకీయ భవిష్యత్తు పెట్టింది జగన్మోహన్ రెడ్డి, అవునా కదా? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కాదని పక్కకు తోసి నువ్వు వెళ్ళి వ్యవసాయం చేసుకోకుండా మళ్ళీ వచ్చి రాజకీయాలు చేస్తున్నావంటే నీకు ఎంత మళ్ళీ ఈయన బయటకు వచ్చి మాట్లాడి కాకినాడ సెస్ భూముల్లో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ పార్టీ వ్యక్తులే అని చెప్పింది మళ్ళీ ఈయనే. లిక్కర్ సిండికేట్ లో అక్కడ కొంతమంది ఉన్నారు, అందుట్లో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పింది మళ్ళీ ఈయనే. కోటరీ ఏర్పాటు చేస్తారా, కోటరీ చుట్టే అంతా జరుగుతా, కోటరీ దాటి లోపలికి ఎవరు అని చెప్పేది అసలు కోటరీ స్టార్ట్ చేసిందే విజయసాయి రెడ్డి. ఈయన ద్వారానే జగన్మోహన్ రెడ్డిని కలవాలని అల్టిమేట్ గతంలో స్టార్ట్ చేసిందే ఈయన. ఇతని గురించి అన్ని తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారని పార్టీలో వైజాగ్ లో ఈయన చేసిన దారుణాలకి పార్టీ దారుణంగా వైజాగ్ లో విఫలమైందని తెలిసి అడిగినందుకు కోపం తెచ్చుకొని ఈయనేం అడగకూడదు, ఈయన ఏం చేసినా చూస్తూ ఉండాలి. ఈయన దారుణాలు అన్ని ఇన్ని కాదు, వైజాగ్ లో పార్టీని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేయడంలో విజయసాయి రెడ్డిది కీలక పాత్రని వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి ఒక్కరు చెప్తారు. అటువంటి వ్యక్తి వెన్నుపోటు పొడిచి వెళ్లడంలో ఆలోచించడానికి ఏం లేదబ్బా, ఆయన ఎప్పుడైనా వెళ్ళేవాడే. ఆయన గురించి ఆలోచించడం అనేది మన తప్పు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి అదృష్టం ఏంటంటే ఇంకా 4 సంవత్సరాలు పరిపాలన ఉంది, ఇప్పుడే వెళ్తున్నాడు లక్కీగా. అదే లాస్ట్ లో అనుకో మొత్తానికి అప్పుడు ఇప్పుడు షర్మిల గారు, సునీత గారు, వైఎస్ షర్మిల, వైఎస్ సునీత ఎలాగొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద అభియోగాలు చేశారో నెక్స్ట్ మనోడు చేసేది కూడా అదే. జగన్మోహన్ రెడ్డి గారి పైన అభియోగాలు మనోడు చెయ్యకపోతే అప్పుడు అడగండి. పాముకు పాలు పోసి పెంచనేలా, కాటుకు బలవ్వనేలా. ఇంటిలో దొంగల్ని గమనించకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు నెక్స్ట్ చాలా 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 ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ లోకి వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ప్రస్తుత పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి అనే వ్యక్తి చేసిన మోసాన్ని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి అభిమాని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ దొరికినా ప్రతి ఒక్క పాయింట్ని లాగి లాగి విజయసాయి రెడ్డి ఒక్కలు మొత్తం వెతికి రెడీగా పెట్టుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన కంపల్సరిగా దాడికి దిగుతాడు. బీజేపీలో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నాడు రాబోయే రోజుల్లో. పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాగబాబు, విజయసాయి రెడ్డి ఇలా కొంతమందితో కలిసి బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి టీడీపీని తొక్కేసి విజయసాయి రెడ్డి వీళ్ళందరితో ప్రత్యేకంగా బీజేపీ పోటీకి వెళ్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన అనేక రకాలైన అభియోగాలు చేయడం కోసం విజయసాయి రెడ్డిని వాడుకోవడానికి బీజేపీ ఏ మాత్రం ఆలోచించదు. తద్వారా ఫస్ట్ గానే మీరు అన్ని తీసి పక్కన పెట్టుకోండి, ఒక్కొక్కటి ఇలా వెదజల్లండి. అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.